గవర్నర్ ప్రసంగంపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళిసై ప్రసంగంలో పస లేదన్నారు. గవర్నర్ అబద్ధాలు చెప్పడం దురదృష్టకరమన్నారు. అధికార పక్షం కావాలని గత ప్రభుత్వంపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందన్నారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి ఎంచుకున్న మార్గం ఏమిటో చెప్పలేదన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్టుగా ఉందన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో చెప్పలేదని, దళిత బంధు ప్రస్తావనే లేదని, రైతుల పంటలకు బోనస్ గురించి మాట్లాడలేదన్నారు. కూడా స్పష్టతనివ్వలేదు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగానే ఉంది తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమి కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో తిరోగమనంలో ఉన్నదన్నట్టుగా ఆమె మాట్లాడింది. కానీ తెలంగాణ జాతీయ స్థాయి అనేక రంగాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో రోల్ మోడల్ గా వ్యవహరించింది. జాతీయ స్థాయి సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు అందుకున్నదనే విషయాన్ని ఆమె మర్చిపోయింది. వాస్తవంగా ఒకవైపు ఆర్బీఐ గాని, నీతి ఆయోగ్ గాని, యుఎన్ఓ లాంటి సంస్థలు, అనేక ప్రతిష్టాత్మక సంస్థలు తెలంగాణ ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్ ను మెచ్చుకొని అవార్డులు ఇచ్చిన సంగతి గవర్నర్ గారు మర్చిపోవడం దురదృష్టకరం. తెలంగాణలో పంటల విస్తీర్ణం పెరిగింది, పంటల దిగుబడి పెరిగింది అనేది సత్యం. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలను తలదన్ని వరి ధాన్యం దిగుబడిలో తెలంగాణ మొదటి స్థానం సంపాదించింది. సంవత్సరానికి 3 కోట్ల టన్నుల వరి ధాన్యం దిగుబడి అవడము ఇది సత్యము, ఇది ఒక రికార్డు. 24 గంటల కరెంటు అన్ని రకాల వినియోగదారులకు తెలంగాణలో అందిస్తున్న మాట వాస్తవం. ఐటీ ఉత్పత్తుల ఎగుమతిలో కూడా హైదరాబాదు ఒక బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధించింది అనేది సత్యం.